కానీ మనుషులకు వాళ్ళు పని మీద కనిపించే దాని ఇలా మనకి 4 చట్టాలు ఉన్నాయి. రైతు ఉన్నాడు, అట్లనే యువత ఉన్నారు, మహిళలు ఉన్నది, పూర్ పీపుల్ అంటే బీరోలు ఉంటారు. ఈ నలుగురికి సంబంధించి చేస్తే బాగుపడమా. అందుకే నరేంద్ర మోడీ గారు కొన్ని వేల లక్షల మందిని పెట్టి అభిప్రాయాలు కనుక్కొని 25 మందిలో కమిటీ చేసి ఏది చేస్తే మనం ఈ దేశాన్ని ముందుకు పోతాం, ఏది చేస్తే మనం ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోగలుగుతాం, 2047లో అమెరికాను దాటి ముందుకు పోగలుగుతాం ఒక ప్లాన్ తోటి ఈ రోజు పెద్ద కోరికతో ఈ రోజు మేనిఫెస్టో తయారు చేసింది. దాంట్లో ప్రతి ఒక్కరిని బాగు చేయాలా, నా దేశంలో బీజేపీ అనేటువంటి ఉండకూడదు. ఈ 10 ఏళ్లలోనే 25 కోట్ల మందికి ఉచిత రేషన్, 25 కోట్ల మందిని కింద నుంచి పైకి తీసుకొచ్చిన ఆలోచించండి. మీరు ఇంత దూరం ఇంత కష్టపడి వచ్చింది, మీరు దయచేసి మరొక పోయినాక వచ్చే టైం పెట్టండి. మా దగ్గర జిల్లా నుంచి కొంతమంది వచ్చి మేము 40 మంది పిల్లలు 140 గ్రామాలు ప్రతి రోజు ప్రతి ఊరు అంటే ఒక్కొక్క రోజు 4-5 ఊరు తిరిగింది. అంటే తెలంగాణ ప్రచారం ప్రతి ఊరు తిరిగి వచ్చింది, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. ఒక్కొక్కసారి బాధలు పెట్టింది, కొంతమంది తిట్టింది, అయినా ఎక్కడ లేదు. ఎందుకంటే గెలిపియాలనే సంకల్పం. కాబట్టి దయచేసి మీరు కూడా సంకల్పం పెట్టుకోండి, మీరు చేయండి. ఖచ్చితంగా మనం సాధించలేదు లేదు. ఈ రోజు ఒక్కటే, ఏ మూలకు పోయినా ఇట్లా బయలు టీవీ మీద చదువుతుంది, ఎటువంటి వస్తారు మీరని ఎవరు పెట్టా ఉండే చెప్తారు కమలం పువ్వు నరేంద్ర మోడీ అంటే. నల్లగొండ చరిత్ర తిరగరాయిపోతా ఉన్నాం. మీకు తెలుసు నల్లగొండ అంటే ఉద్యమాల గడ్డివి. నల్లగొండ ఇప్పటి నుంచి కాదు, రామనారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు తీసుకున్న ఉద్యమం వైపు ఉంటుంది. తెలంగాణ సాయుధ పోరాటం నల్లగొండలో జరిగింది. తర్వాత మొన్నటిదాకా ఏమన్నారు, ఇది మొత్తం కూడా కాంగ్రెస్ గడ్డ అన్నారు, కొద్ది రోజులు బీఆర్ఎస్ గడ్డ అన్నారు. ఇప్పుడు ఏ గడ్డ పోతుంది? ఇది బీజేపీ అడ్డా కావద్దా తొందరగా. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఊర్లో మనం సర్పంచ్ గెలిపించుకుంటాం. ఇలా మోడీ గారు 33% అన్ని చోట్ల, ఈవెన్ ఎమ్మెల్యేలకి ఎంపీలకు కూడా 26 నుంచి రిజర్వేషన్లు పెట్టబోతా ఉన్నారు. అందుకని చిన్న స్థాయి సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీ స్థాయి దాకా ఆపర్చునిటీలు కావాలన్నా, రేపు మీరు లీడర్లు ఎదగాలన్నా, మీరు చేయాలన్నా ఒకే ఒక్క పార్టీ. ఏ పార్టీ? బీజేపీ. ఏ గుర్తుందండి? రేపు ఏం చెప్పాలి? ఏ గుర్తు చెప్పాలా? కమలం గుర్తుకే, భారతీయ జనతా పార్టీ, మోడీ గారి నాయకత్వం, భారత్ మాతాకి, జై శ్రీరామ్.